పెళ్ళైన ఆడవాళ్ళందరికీ ఓ విన్నపం. జీవితంలో పర్ఫెక్ట్ తండ్రి ఉండొచ్చు, పర్ఫెక్ట్ తల్లి ఉండొచ్చు, పర్ఫెక్ట్ డ్రైవరు, పర్ఫెక్ట్ నర్సు దొరుకుతారేమో గానీ పర్ఫెక్ట్ హస్బెండ్ ఎక్కడ ఉండడు. ఇట్స్ మిత్. నా మొగుడికి ఇలాంటి క్వాలిటీసే ఉండాలి, ఇలాంటి క్యారెక్టరే ఉండాలి, ఇలాగే 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 అని మీరు ఎంత పెద్ద లిస్ట్ రాసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ లో పడిపోతారు. మొగుడిని కస్టమైజ్ చేయలేం. అందుకే పెళ్ళైన ప్రతి ఆడది ఏదో ఒక టైంలో కన్నీళ్లు పెట్టాల్సిందే, తప్పదు. లైఫ్ లో మిమ్మల్ని చాలా మంది చాలా రకాలుగా ఏడిపిస్తారు. ఎక్కువగా ఏడిపించే అవకాశం మీ మొగుడికే ఉంటుంది. ఎందుకంటే జీవితాంతం ఉంటాడు, పక్కలోనే ఉంటాడు. మనకు చెప్పకుండా కొన్ని చేస్తాడు, తెలియకుండా కొన్ని చేస్తాడు, సీక్రెట్ గా ఇంకొన్ని చేస్తాడు. అందుకే మీకు కాలుద్ది, తప్పులేదు. కానీ అవే తప్పులు మీ నాన్న కూడా చేస్తాడు. ఎన్నిసార్లు మీ అమ్మ ఏడ్చిందో గుర్తు తెచ్చుకుంది. ఏం మీరు మీ నాన్నని క్షమించలేదా? వాళ్ళని క్షమించినట్టే మీ మొగుడిని కూడా క్షమించి వదిలేయండి. మీ కంట్లో కన్నీరు చూడకపోతే పక్కింటి వదిన గారికి అసలు నచ్చదు. ఆవిడ చెప్పే మాటలు విని అనవసరంగా మూడుతో గొడవపడద్దు. పోనీ ఆవిడ మొగుడు ఏమన్నా శ్రీరామచంద్రుడా? కాదే. అందరి పెళ్లాల కంటే ఎక్కువ ఏడ్చింది రాముడి పెళ్ళమే. మొగుడు ఎంత గొప్పడు అయితే భార్యకి అన్ని కన్నీళ్లు వస్తాయి. ప్రతి దేవుడు వాళ్ళ భార్యని నేర్పించిన వాళ్లే. పెళ్ళాం కంట తడిపెట్టించిన ఒక్క దేవుడి పేరు చెప్పండి. మొగుడు వల్ల కొంత ఏడుస్తారు, వేరే ఆడదాని వల్ల ఇంకొంత ఏడుస్తారు. మీకు ఏడవడం వచ్చని తెలిస్తే అందరూ మిమ్మల్ని ఏడిపిస్తారు. అవసరం. అందుకే మీరు సుఖంగా ఉన్నట్టు దయచేసి ఏ పిన్ని గారికి చెప్పొద్దు. కనిపించినప్పుడల్లా కష్టాలు చెప్పండి. అమ్మయ్య, దీని జీవితం కూడా నాలాగే సంకనాతుంది స్వామి, అది చాలు నాకు అనుకుని హ్యాపీగా వెళ్ళిపోద్ది. ఇక తప్పులు చేసే మొగుడిని మీ అన్నయ్యో, తమ్ముడు, నాన్నో అనుకుని వదిలేయండి. జీవితంలో ఆ మాత్రం ఏడుపులు మీకు మొగుడు లేకపోయినా ఉంటాయి. మమ్మల్ని కాదని మీరు నిజంగా సాక్షాత్తు ఆ భగవంతుడిని పెళ్లి చేసుకుంటే అది ఇంకా పెంట. ఎందుకంటే వాడు ఇంటికి రాడు, ముల్లోకాలు తిరుగుతుంటాడు, ఎవరికి ఏ కష్టం వచ్చినా పారిపోతుంటాడు, ఎవరితో ముండకి మూడు చచ్చిపోతే అక్కడికి వెళ్తాడు. మీకు బీపీ వస్తుంది. నాకెందుకురా కర్మ, మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఒక్క నిమిషం ఇంటి పట్టున ఉండవు, ఒక సుఖం లేదు, పాడు లేదు, సినిమా లేదు, నా పెండాకూడు లేదు, రోజు తలగొట్టుకుని వెళ్తారు. కాబట్టి ఎంతో కొంత మేమే బెటర్. మాతోనో ఏదో గుట్టుగా అలా ఈ కాపురాలు కానిచ్చేయండి. ఏమండి, మేము మగాడం. మా అమ్మలు అనుకునేంత మంచోళ్ళం కాదు, పెళ్ళాలు అనుకునేంత దుర్మార్గులం కాదు. ఏదో మధ్యలో ఏడుస్తుంటాం. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ పర్ఫెక్ట్ హస్బెండ్ గాని పర్ఫెక్ట్ వైఫ్ గాని ఎవ్వరూ ఉండరు. పెళ్లి అంటేనే అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఇండియా, అంతే.